అబ్జర్వర్ ఎఫెక్ట్. న్యూరోసైన్స్లో అబ్జర్వర్ ఎఫెక్ట్ అనే ఒక ఫినామినా ఉంది. ఫినామినా అంటే ఎవిడెన్స్ ద్వారా నిరూపించబడ్డ ఒక విషయం అని దాని అర్థం. ఎప్పుడైతే చూపించలేని, ఎక్స్ప్రెస్ చేయలేని కోపం బాడీలో ఉండినప్పుడు అది హెల్త్ని డిస్టర్బ్ చేస్తుంది. మనిషికి వచ్చిన కోపం ఒక టైం దాటి బాడీలో స్టే అయినప్పుడు అది బాడీ యొక్క మెటబాలిజంని దెబ్బతీసి బాడీ యొక్క హెల్త్ని దెబ్బతీస్తుంది. కొన్ని ఆలోచనలు మనుషులు కంట్రోల్ చేయలేనప్పుడు అవి నెగిటివ్ థింకింగ్ వైపు దారితీస్తాయి. సో ఈ యాంగర్, ఈ నెగిటివ్ థింకింగ్ అనేవి ఒక ఎనర్జీని జనరేట్ చేస్తాయి. ఆ ఎనర్జీని మనం కంట్రోల్ చేయలేనప్పుడు అదొక స్ట్రెస్గా, అది ఇంకా టూ మచ్ యాంగర్గా కన్వర్ట్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ ఈ పర్టికులర్ సిచ్యువేషన్లో ఈ అబ్జర్వర్ ఎఫెక్ట్ అనేది వర్క్ అవుతుంది. ఎప్పుడైతే మీకు వచ్చిన యాంగర్ని మీరు ఫోకస్డ్గా అబ్జర్వ్ చేసినప్పుడు, వితౌట్ ఇన్వాల్వ్మెంట్, వితౌట్ అటాచ్మెంట్ అబ్జర్వ్ చేసినప్పుడు అది దాని షేప్ని ఆటోమేటిక్గా మార్చుకొని కొంత టైం తర్వాత అది డిజపియర్ అయిపోతుంది. అబ్జర్వర్ అంటే ఇక్కడ మన కాన్షియస్, మన స్పృహ. జీవితంలో ప్రతిరోజు జరుగుతున్న ప్రతి విషయాన్ని అబ్జర్వ్ చేస్తూ కూర్చోమని కాదు. ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర సిగ్నల్ గ్రీన్ లైట్ పడిన తర్వాత కూడా బండి తీయకుండా అలాగే అబ్జర్వ్ చేసుకుంటూ కూర్చుంటే ప్రాబ్లం అవుతుంది. కొన్నిసార్లు ప్రమాదకరమైన సిచ్యువేషన్స్ ఉంటాయి, అక్కడ అబ్జర్వర్ ఎఫెక్ట్ పనిచేయదు. ఎక్కడ పని చేస్తుంది, ఇది ఎక్కడ వర్క్ అవుతుందని తెలుసుకోవడమే విజ్డమ్. ఒక బైక్లో పెట్రోల్ ఉన్నంత వరకు అది ముందుకెళ్తుంది. ఎప్పుడైతే పెట్రోల్ అయిపోతుందో బండి ముందుకెళ్ళటం ఆగిపోతుంది. సేమ్ ఎగ్జాక్ట్లీ ఆలోచన కూడా ఇలాగే వర్క్ అవుతుంది. ఎప్పుడైతే మనం అటెన్షన్ ఇస్తామో అప్పుడు ఆలోచన అక్కడ నిలిచిపోతుంది, నిలబడుతుంది. మనం ఎప్పుడైతే అటెన్షన్ ఇవ్వకుండా ఉంటామో ఆలోచన అనేది, దానికి సంబంధించిన ఎనర్జీ అనేది కొంతసేపటికి డిజపియర్ అయిపోతుంది. ఇట్ ఈస్ నథింగ్ బట్ మైండ్ఫుల్నెస్.